ఇక మీరు ఏ మార్గాన్ని ఎన్నుకున్నారు? 100% మంచే చెయ్యాలి అని అనుకుంటున్నాను. అదే మార్గంలో ఉండండి. మీరు మంచిగా చేస్తుంటే మీరు తృప్తిగా ఉన్నారా లేదా? 100%. ఇక్కడ ధనం అంటే తృప్తి. ఎవరైతే ఏదైనా మీరన్నట్టు వేరే మార్గాల్ని ఎన్నుకొని అధిక డబ్బును సంపాదించి ఇతరులకి మోసం చేసి ఎలాగైనా ఈరోజు ఆనందంగా ఉండాలి అంటే ఆ ఒక క్షణిక ఆనందం మాత్రమే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు తృప్తిగా అయితే ఉండరు. ఏ కారణానికి అధర్మాన్ని ఎన్నుకున్న వాళ్ళు ఎప్పుడు తృప్తిగా జీవించరు. ప్రపంచానికి బహిరంగంగా బయటికి వాళ్ళ దగ్గర కోట్లు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతా ఉండొచ్చు, కానీ ఆ కర్మఫలం అనేది ఖచ్చితంగా వాళ్ళు తృప్తి లేని జీవితం, మనస్సాక్షి ఒప్పుకోకుండా ఉండే జీవితం అయితే వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు. అది సహజమే. ఎందుకంటే చాలామంది ఎంత కష్టపడినా అభివృద్ధి చెందరు, అధర్మాన్ని ఎన్నుకున్న వాళ్ళు అభివృద్ధి అని. అవును. అంటే ఎందుకంటే ఇది కర్మ సిద్ధాంతం. మనం వెనుక జన్మలో చేసిన కర్మఫలాల వల్ల ఇక్కడ అప్పు తీరుపుతూ ఉంటాం అంతే. వాళ్ళు అక్కడ ఆ కర్మఫలం వల్ల ఇక్కడ ఎంత ప్రాప్తించాలో అంత ప్రాప్తిస్తూ ఉంటుంది. ఇక 100 జన్మాలు అయ్యేంత డబ్బు ఇక్కడే ఒకే జన్మలో అతను సంపాదించాడు అనుకోండి, ఇంకా 99 జన్మాలు అతను భిక్షకుడే. అతని దగ్గర ఏమి ఉండదు, ఒక్క రూపాయి కూడా సంపాదించాడు. అంటే ఈ పురుషార్థాల్లో ఈ అర్థం సంపాదించేది కూడా ఇంత అని ఉండిన తర్వాత ఆయన అంతే. ఎన్ని జన్మాలు ఎత్తినా అతను ఎండ్ ఆఫ్ ద లైఫ్ అంటే ఇంకా 1000 జన్మాలున్నా ఆ 1000 జన్మాలు కావాల్సినది ఇక్కడ సంపాదించున్నాడంటే ఇంకా మిగతా జన్మల్లో అతను శూన్య స్థానంలోనే ఉంటాడు ఆ ఒక దీంట్లో. దాని నుంచి అన్నీ కూడా ఈక్వల్గా మెయింటైన్ చేయాలి. అన్నీ కూడా ఏది అధికమైనా అది సమస్యే.